హలో అండి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. చాలామంది క్వాలిఫై అయ్యేటట్టున్నారు. 1:100 తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. సో మరి వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటిది? జీఎస్ గత 2 ఏళ్లకెళ్ళి చదువుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మీరు అంటే కాస్త ట్రిక్కీగా ఉన్నది ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్. ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్స్ అనగానే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ప్రిపేర్ అవుతారనమాట. సో మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ పేపర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ పేపర్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి నాట్ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 1 కాదండి, గ్రూప్ 1 తర్వాత అదేవిధంగా నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 కూడా సేమ్ సిలబస్, సేమ్ క్లాసెస్. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 3 కూడా సేమ్ క్లాసెస్ అండి. నెక్స్ట్ అంటే ఈ గవర్నమెంట్ కానీ ఎప్పుడన్నా వచ్చినా కూడా గ్రూప్ 4 కూడా సేమ్ సిలబస్. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా సేమ్ సిలబస్. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అంటే ఏంటి? ఈ ఒక్క క్లాస్ కనుక మీరు కంప్లీట్గా విన్నట్లయితే మీరు రాబోయేటటువంటి ఈ ఎగ్జామ్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. ఫస్ట్ మనకి గ్రూప్ 1 ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ఏది ఉందో చూద్దాం. మనకు తెలంగాణ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ప్రిస్క్రైబ్ చేసింది అంటే గ్రూప్ 1కి ఏ విధంగా అడగబోతున్నారో అది చూద్దాము. అదేవిధంగా మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఇంగ్లీష్ సిలబస్ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మనకు యాక్చువల్గా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఆర్డర్ ఉంటుంది అనేది ఆల్రెడీ నేను వీడియో చేసిన, ఆ వీడియో చూడండి. కంప్లీట్గా అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఏదైనా కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా ఇంగ్లీష్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అర్థమవుతుందా? దాని గురించి ఏం మీరు వరీ అవ్వకండి. సో మనకి ఇక్కడ గ్రూప్ 1లో ఏమి ఇచ్చాడంటే స్పాటింగ్ ఎర్రర్స్ ఇచ్చాడు. స్పాటింగ్ ఎర్రర్స్, ఈ స్పాటింగ్ ఎర్రర్స్లో గ్రామర్ నుంచి అడుగుతాడు, అదేవిధంగా స్పెల్లింగ్స్ నుంచి అడుగుతాడు, పంక్చువేషన్స్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు అనమాట. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ప్రిపోజిషన్ నుంచి అడుగుతాడు, కంజంక్షన్ నుంచి అడుగుతాడు, వర్బ్ అండ్ టెన్సెస్. వర్బ్ని టెన్సెస్ని కాస్త సపరేట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో వర్బ్ బేస్ చేసుకునే టెన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రీరైటింగ్ సెంటెన్సెస్. సెంటెన్స్ రీరైట్ చేయడం అంటే నీకు యాక్టివైజ్లో ఇస్తే ప్యాసివైజ్లో రాయాలి, ప్యాసివైజ్లో ఇస్తే యాక్టివైజ్లో రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. సో రిపోర్టెడ్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇస్తే డైరెక్ట్ స్పీచ్లో రాయాలి. అది ఓకే. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ వొకాబులరీ. యూసేజ్ ఆఫ్ వొకాబులరీ అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ కూడా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా అడుగుతాడు. నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్స్. ఈ జంబుల్డ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, ఒక పారాగ్రాఫ్ని ఒక కిందిది పై కిందికి ఇస్తాడు. మీకు ఇచ్చేసిన తర్వాత మీరు దాన్ని మీనింగ్ఫుల్గా ఆర్డర్ వైజ్గా ప్లేస్ చేయమంటాడు. నెక్స్ట్ కాంప్రిహెన్షన్. ఈ కాంప్రిహెన్షన్ అంటే ఏం లేదంటే ప్యాసేజ్ ఇచ్చి ఫాలోడ్ బై క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకు ఇక్కడ దాకా గ్రామర్ రిలేటెడే. ఇక్కడ ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా రైటింగ్ బేస్డ్ అనమాట. ప్రిసీవ్ రైటింగ్, ఎక్స్పాన్షన్, లెటర్ రైటింగ్. అంటే లెటర్ రాయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎస్ఐకి సేమ్ అండి. మెయిన్స్ పేపర్లో లెటర్ రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న హింట్స్ ఇస్తాడు ఒక దాని గురించి, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తూ ఒక 1 పేజ్ రాయాల్సి ఉంటుంది. లేదంటే ఒక 1 పేజ్ ఇచ్చిన దాన్ని మినిమైజ్ చేస్తూ మళ్ళీ మీరు దాన్ని ప్రిసీవ్ రైట్ని అంటే ఎక్కువగా ఉన్నదాన్ని కిందికి తీసుకురావాల్సి వస్తుంది. ఈ 3 కూడా రైటింగ్ పార్ట్. ఈ పైన ఉన్నాయండి. యాక్చువల్గా ఈ 5th వన్ కూడా కాంప్రిహెన్షన్ కిందికే వస్తుంది, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రీడింగ్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవి మాత్రం మనకేంటి, కంప్లీట్గా గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్. అదే ఇక్కడ 6th, 7th, 8th వచ్చేసరికి మనకేంటిదండి, కంప్లీట్గా మనకు రైటింగ్ స్కిల్స్ని చెక్ చేస్తాడనమాట. సో మీరు ఎలాంటి వర్రీ లేకుండా సింపుల్గా మనము ఆర్డర్ మొత్తము మన క్లాసెస్ పెడుతూ ఉన్నాం కాబట్టి ఆర్డర్ మొత్తం ఫాలో అయిపోండి. క్లాసెస్ ఫాలో అయినట్లయితే కంప్లీట్గా మీకున్నటువంటి ఇంకా గ్రూప్ 1కి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే 4 months టైం ఉంది. అదేవిధంగా గ్రూప్ 2కి ఆగస్ట్లో అంటున్నారు కాబట్టి వితిన్ 2 monthsలోనే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీకు కంప్లీట్ మార్కులు వస్తాయి. ఇక్కడ గ్రూప్ 1లో ఇది జస్ట్ క్వాలిఫైయింగే, కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో వెయిటేజ్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఎస్ఐలో క్వాలిఫైయింగ్ నేచరే, కానీ కానిస్టేబుల్లో 30 marks అవుట్ ఆఫ్ 200. అంటే ఏంటి, మీరు ఒక్క ఈ క్లాస్ విన్నట్లయితే కానిస్టేబుల్లో
200 మార్క్స్ వస్తాయి. మనకి గ్రూప్ 1లో చూసుకున్నట్లు, గ్రూప్ 2లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 40 మార్క్స్ వస్తాయి. గ్రూప్ 3లో కూడా అంతే. గ్రూప్ 4లో అయితే ఆల్మోస్ట్ ఈసారి చాలా ఎక్కువ వెయిటేజ్ పెంచాడు. సో ఆ విధంగా మీరు మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. గ్రూప్ 1 డ్యామ్ షూర్గా సక్సెస్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోస్ చూడండి. సార్ యూట్యూబ్ వీడియోసే కాదు, మాకు పర్సనల్గా మాకు లైవ్ క్లాసెస్ కావాలంటే అవి కూడా పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా సరే కింద కామెంట్ చేయండి, వాళ్ళకు నేను నా ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకొని లైవ్ పెయిడ్ క్లాసెస్ కూడా